కౌన్సిలర్లు గెలవబోతున్నారు. దాదాపు 10 వరకు మున్సిపాలిటీలో మేము చైర్మన్గా ఉండబోతున్నాం. అంటే క్లియర్గా 25 నుంచి 30 మున్సిపాలిటీలలో ఈరోజు హంగ్ రాబోతున్నది. హంగ్ వస్తే ఎవరు ఫైనల్గా చైర్మన్ అవుతారు, చైర్పర్సన్ అవుతారు అనేది తెలియాల్సి ఉన్నది. సో ఇలాంటి ఎలక్షన్స్ జరిగి ఇలాంటి ఫలితాలు వస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకున్నదని మాత్రం మనం అనలేదు. ఎందుకంటే అధికారంలో ఉండి కేవలం సార్ వినండి సార్, వెంకట సార్ అన్న ఫలితాలు వచ్చేసినాయి, ఇప్పుడు మనము వాదించుకునే ప్రయత్నం లేదు. కానీ వెంకట సార్ అన్న 600 అన్న వెంకట సార్ అన్న వినండి, అప్పర్ హ్యాండ్ ఉన్నదనే చెప్తున్నాం కదా, ఉండొద్దని మేము ఎందుకు అంటున్నాం? మీరు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారనే చెప్తున్నాం మేము. కానీ 100% రాలేదని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమన్నారు? మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఢిల్లీ వెళ్ళి ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చారు నిన్న? వినండి, బీజేపీ లేదు, టీఆర్ఎస్ చాలదు. ఇది వారి మాటలలో నేను చెప్పాలనుకున్న పాయింట్. ఒక నిమిషం వెంకట స్వామి గారు, ఒక్క నిమిషం నేను వస్తాను. ఒక నిమిషం అమర్ గారు పాయింట్ క్లియర్ చేయని, ఆ తర్వాత నేను వస్తాను. ఒక్క నిమిషం. 100% అనేటువంటి కేవలము ఈవీఎం మేనేజ్మెంట్ తోటి 100% ఉంటది, మిగతా తోట 100% ఉండదు. 100% అనేది అది 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 రిగ్గింగ్ అలా జరగాల, ఈవీఎం మేనేజ్మెంట్ అలా జరగాలి. ఇప్పుడు మీకు 100% ధర్మపూర్ లో వచ్చింది 10 ఈవీఎం మేనేజ్మెంటా, లేకపోతే ఇక్కడ మధురలో వచ్చింది 11 ద్వారానే కదా? నేను అన్నది ఓవరాల్ 100% అన్నా, నేను ఓవరాల్ 100% అన్నా. వారు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, భరత్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వారు ఈవీఎం ను బ్యాలెట్ ను ఎవరిని ఏమి అనరు. ఓన్లీ బీజేపీ గెలిచిన ప్రాంతాలలో మాత్రమే వాళ్ళు ఈవీఎం తప్పు, లేకుండా ఇంకొకటి తప్పు, లేకుండా కరెంటు లేదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, అన్న వినండి, దయచేసి వినండి ప్లీజ్. మీలాగా మేము కుప్పిగంతులు ఏమేయము. వినండి, కుప్పిగంతులు ఎవరు వేస్తున్నారో అంత ప్రజలు చూస్తారు. కానీ వినండి, మేమల్లే 90% గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి బోడిగుండకు దీనికి ఏదో మోకాలకు చంపేసినప్పుడు ఆయన మాట్లాడిన అంశాలు వేరు, మున్సిపల్ ఎలక్షన్స్ మీద మాట్లాడింది వేరు. దాన్ని మీరు జోడిస్తే ఎట్లా? మేము ఎక్కడ కూడా ప్రతిపక్షం అసలే లేదు అనలేదు, ఉండద్దు అనేటువంటిది మాట మేము ఎక్కడ అనలేదు. అది మేము మా పార్టీ పరంగా అనలేదు, పరంగా అనలేదు. వెంకట స్వామి గారు ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు 90% గెలుస్తున్నాము, మేము సర్పంచ్ లో కొంచెం వెనుకబడ్డాం కానీ 90% గెలవబోతున్నామని వారు చెప్పిన మాటనే. వారు చెప్పలేదంటే మనం ఏం చేయలేం. అన్న ఒక్క నిమిషం వినండి, అన్న ఒక్క నిమిషం వినండి దయచేసి. 90% అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చినాక 100 వచ్చినాక తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? అదే అంటున్నాను కదా నేను కూడా. వచ్చిన తర్వాత చూద్దాము, వచ్చిన తర్వాత చూద్దామని అంటున్నాను కదా. ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాలేదని మనం అంటున్నాం. ఇప్పుడు వచ్చిందని రాలేదని ఎవరంటారు? ఎవరు అన్నారు కదా. అక్కడ ఎక్కడైతే గెలుస్తున్నదో అక్కడ గెలిచిందని అనాలే, అనకుండా తప్పైతుంది కదా. సో ఇక్కడ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అనే సందర్భం అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ 26 నెలల్లోనే కావలసినంత యాంటీ ఇన్కంబెన్సీ మూట కొట్టుకున్నది. సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళు అనుకున్న పర్ఫార్మెన్స్ జరగలేదు, మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా వాళ్ళు అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా కార్పొరేషన్స్ లో కరీంనగర్ గానీ, నిజామాబాద్ గానీ కార్పొరేషన్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. మంచిర్యాల గానీ, మిగతా కొత్త మహబూబ్ నగర్ గానీ మిగతా చోట్ల భారతీయ జనతా పార్టీ హంగు వచ్చే అవకాశం కనబడుతున్నది. అంటే భారతీయ జనతా పార్టీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని, ముఖ్యమంత్రి గారు గాని వారు అనుకున్న ఏదైతే వారు చెప్తున్న మాటలు ఉన్నాయో ఆ మాటలు కింద ఇంప్లిమెంట్ అయితలేవు, కనబడతలేవు, ఓన్లీ వినిపిస్తున్నాయి, కనబడతలేవు అని చెప్తున్నాం. ప్రజలు దాన్ని చూస్తున్నారు. 48 వార్డ్స్ డిక్లేర్ చేశారు. 240 కాంగ్రెస్ పార్టీ, 140 బీఆర్ఎస్, బీజేపీ 37, ఫార్వర్డ్ బ్లాక్ 6, ఎంఐఎం 1, సిపిఎం 1, ఇండిపెండెన్స్ 14. యునానిమస్ గా ఆల్రెడీ 12 అయినాయి. సో 240, 140. కత్తి వెంకట స్వామి గారు, బీఆర్ఎస్ తగ్గఫరే ఉంది, బీజేపీ కూడా పర్లేదు 37. నేను భరత్ గారు పదే చెప్తున్నా, నేను పదే చెప్తున్నా, బీఆర్ఎస్ ని గాని బీజేపీని గాని నేను ఇంకొక మాట చెప్పిన ఈ ఎలక్షన్ యొక్క బిగినింగ్ సందర్భంలో వచ్చినప్పుడు నేను ఒక స్పష్టంగా చెప్పిన, భారతీయ జనతా పార్టీ కొంత అర్బన్ ఓరియంటెడ్ ఉంటది కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్ టు ది సర్పంచ్
ఎలక్షన్స్ పోల్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంత ఎక్కువ ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలా బిగినింగ్ లో చెప్పిన, ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందు కూడా నేను చెప్పిన, ఇప్పుడు కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ను మనం ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళకు ఉంటది, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నేను యుద్ధంలో దిగినప్పుడు నేనే గెలుస్తాననే మాట చివరి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అంటాడు. సో కాబట్టి మా కాన్ఫిడెన్స్, మాకున్నటువంటి సమాచారం, మేము చేసుకున్న వ్యవస్థలో మేము 90% అనొచ్చు, 80% అనొచ్చు, 100% కూడా కనొచ్చు. కానీ ప్రజలు అల్టిమేట్ గా తీర్పు ఇవ్వాలి కదా, ఇచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో అది వాళ్ళని మొత్తమే వాణిష్ చేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ప్రజాస్వామ్యంలో ఏదైతే రిజల్ట్ వస్తుందో ప్రజల ఆశీర్వాదం ఎవరికున్నా కూడా మనం స్వాగతిద్దాం. నేనేమంటున్నానంటే రేపు వచ్చేటువంటి అంటే ఈ మున్సిపాలిటీలో కొంత వార్డ్ స్థాయిలో, అంటే కౌన్సిల్ స్థాయిలో, అట్లాగే కార్పొరేటర్ స్థాయిలో కొంత గెలుచుకొచ్చినా అల్టిమేట్ గా చైర్మన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇది. సో రకరకాలైనటువంటి గమ్మత్తుగా జరుగుతూ ఉంటాయి. అది అధికార పార్టీ చెప్తుంది, లేకపోతే బీజేపీ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. సో అట్లాంటి ఇండైరెక్ట్ ఎలక్షన్ లో జరిగే జిమ్ముక్కులన్నీ నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మీకు తెలుసు, మిత్రులందరికీ కూడా తెలుసు. దాని తర్వాత ఏముంటుంది, అంగ ఫెయిర్ గా అయితే ఇలా మేము ఒక 80 to 90 ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నా, 80 to 90 మున్సిపాలిటీస్లలో మేము కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. 5 కార్పొరేషన్స్ అయితే మేము డెఫినెట్ గా గెలుస్తాము. మిగతా రెండిట్లో కొంత హంగ్ ఏర్పడుతుంది. హంగ్ తర్వాత వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది, అది బీజేపీ, బీఆర్ఎస్ లేదా మేమా, ఎవరు దాన్ని క్లెయిమ్ చేస్తారు, అక్కడ స్థానిక పరిస్థితులు ఇప్పుడు వారు చెప్తున్నారు కదా, స్థానిక పరిస్థితుల దృష్ట్యా మేము కూడా నిర్ణయం తీసుకోవచ్చు అని అంటున్నారు. సో కాబట్టి ఎవరు చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. దానికి అనైతిక విలువలకు పోకుంటే మంచిది. అది మా పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు. నైతికంగానే కొంత ప్రజాసమ్మతిని, ప్రజలను గౌరవించే అట్లాంటిది జరిగితే మంచిది అనేది నా ఉద్దేశం. సో అది మనం అల్టిమేట్ గా 90 వస్తాయా 80 వస్తాయా అనేది ఫైనల్ రిజల్ట్స్ అలా తెలుస్తుంది. బట్ స్టిల్ వీఆర్ కాన్ఫిడెంట్ మోర్ దెన్ ద 80 to 90 మధ్యన మా మున్సిపాలిటీ చైర్మన్స్, అదేవిధంగా 5 మున్సిపల్ కార్పొరేషన్స్ 100% మేము కైవసం చేసుకుంటాం అనేటువంటి విశ్వాసం ఇప్పటికి కూడా మాకు ఉంది. సరే, ఇది కొన్ని స్థానికంగా ఉన్నటువంటి వార్డుల వారిగా చూస్తే 50% ఉంది అంతే, 52%. లాస్ట్ టైం బీఆర్ఎస్ కు 75% పైన వచ్చాయి వార్డ్స్, 75% పైన వార్డ్స్ వచ్చినాయి, చైర్మన్స్ కూడా వచ్చినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి. దాని యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క అది మనం కూడా చూసినాం. అది ఏ రకంగా ఎమ్మెల్యేలు దాదాపుగా 103 ఎమ్మెల్యేస్ అనుకుంటా, ఐ థింక్ పోయినసారి వాళ్ళకు ఉన్నటువంటిది 18 ఎలక్షన్ తర్వాత 105 యాజ్ ఫర్ మై నా మెమొరీ ప్రకారం అయితే 105 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి. మాకు ఇలా 63 మంది, 64 మంది, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది కదా భరత్ గారు. పోయినసారి వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య, మాకు ఈసారి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య, ఇదంతా కూడా ఈ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేలు, ఆ కింద ఉన్నటువంటి నాయకత్వం, ఇదంతా కూడా కౌంట్ లోకి వస్తుంది. సో ఆ కంపారిజన్ ఉండదని నేను అనుకుంటున్నా. సరే, కంపారిజన్ చేసినా కూడా ఏం తప్పేం లేదు, నష్టమేం లేదు. కంపారిజన్ చేసుకుందాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తే, మేము పునర్విమర్శ చేసుకోవాల్సి వచ్చితే డెఫినెట్ గా చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల యొక్క నిర్ణయం మాకు నెగిటివ్ గా ఉన్నప్పుడు దాన్ని మేము అటెండ్ చేయాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు ఉంది, మేము నెక్స్ట్ ఎలక్షన్ కూడా పోవాలి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనే ఉంటది ఎవరికైనా. మాకు కూడా అదే ఆలోచన ఉన్నది. డెఫినెట్ గా వాట్ ఎవర్ ద నెగిటివ్స్ ఉన్నాయో, ఏవైతే మాకు అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మేము అటెండ్ చేసుకుంటాం, ఆత్మోపాసన చేసుకుంటాం. మా ఇంటర్నల్